నుంచి వచ్చిన వాడినే. మా అమ్మ నాన్న కూడా డాక్టర్ కాబట్టి నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే నువ్వు ఇంటర్మీడియట్ తీసుకో లేకపోతే బయట తీసుకున్నాను, అటు చూసి బయట తీసుకున్నాను అయిపోయాను. కానీ మనకేంటి, మనకి వచ్చిన సబ్జెక్ట్ ఏంటి, మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకుని, ఎందుకంటే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది చాలా కట్అవుట్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ సోషియాలజీ, హిస్టరీ నేను తీసుకోవడం జరిగింది. నాకు అందులో బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ నా ఇంట్రెస్ట్ నేను గమనించి తీసుకోవడం వల్ల నాకు చాలా మేలు జరిగింది. నాకు వండే సబ్జెక్ట్ కూడా మంచి మార్కులు వచ్చి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఏ సబ్జెక్టు కూడా తీసి పారేయవలసింది కాదు. మీరు అన్ని మీ పిల్లలకి కొంతమందికి సోషల్ స్టడీస్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అని కూడా ఎంకరేజ్ చేయండి, తప్పలేదు. వాళ్ళు ఆ సబ్జెక్ట్ తీసుకోమనండి. ఇంటర్మీడియట్ వచ్చిన నువ్వు లెక్కలు రాకపోయినా లెక్కల్లో తీసిపెట్టి వారిని దాన్ని అర్థం చూపించి వారి కాకపోతే వారిని తిట్టి వారికి మార్కులు రావట్లేదని తల్లిదండ్రులు బాధపడే కదా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ వైపు నడిపించే బాధ్యత తల్లిదండ్రులుగా ఎంతైనా ఉంది. పిల్లలు కూడా వారికి ఏది ఇంట్రెస్టో అది ముందే గమనించుకొని ఉన్నది. తర్వాత ఒక్కసారి రాలేదని చెప్పి వదిలేయకూడదు. ఎప్పుడు మనం ప్రణాళికాబద్ధంగా చదవాలి. ఈసారి రాకపోతే ఎందుకు రాలేదు మనకి ఈసారి అని మనం ప్రశ్నించుకోగలిగి ఉండాలి. రావాలి అంటే ఏం చేయాలని కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని అనుగుణంగా మనం నడవగలగాలి. ఇవన్నీ కొంచెం చిన్న వయసు నుంచి తల్లిదండ్రులు మార్గదర్శకంగా నిలిచి సరైన మార్గంలో నడవగలిగితే తప్పకుండా ఎవరు పెద్దలు చూడడానికి అనర్హులు కాదు. ఎక్కడ చూసినా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఏ సబ్జెక్ట్ చదివినా ఉన్నత విద్యకి ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి ఎవరు అనర్హులు కాదు. ఈ విషయంలో ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో అవగాహన తక్కువ ఉంటుంది. మనకి ఇక్కడ టాలెంట్ తక్కువ లేదు, అవగాహన తక్కువ ఉంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలని ఖర్చు నిర్వహిస్తున్న చంద్రయ్య గారికి మీరు అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. గమనించారు నాకు ఐపీఎస్ పాస్ ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పనిచేస్తున్నారు. మరి వారి యొక్క అనుభవం వీళ్ళు ఎన్నో విషయాలు చెప్పారు. భాష మీద పట్టు ఉండాలి. మన మాతృభాష అయినా సరే పరాయి భాష అయినా భాష మీద పట్టునే ఉండాలి. పట్టున్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్పారు ఫస్ట్లోనే, ఏమంటే ఉద్యోగాలకు సంబంధించిన వెరిఫికేషన్స్ మాకు చాలా తక్కువగా వస్తున్నాయి హైదరాబాద్ జిల్లాలో. అంటే ఏంటంటే ఒక ఉద్యోగానికి ఎవరైనా సెలెక్ట్ అయితే ఆ ఉద్యోగానికి అతను నియమించే ముందు అతని యొక్క క్యారెక్టర్, అతని కుటుంబం గురించి వివరాలను తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవాల్సింది ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క వెరిఫికేషన్ నెంబర్ మీ యొక్క ఎవరైతే ఉద్యోగానికి సెలెక్ట్ అయినారో వారు సరైన సంబంధాలుగా వారి మీద తెలుసుకున్నాయి అన్నీ కూడా విచారించి మాకు వారికి ఎవరికైతే ఉద్యోగం ఇవ్వాలో రిపోర్ట్ పంపిస్తారు. ఆ రిపోర్ట్ బేస్ చేసి ఫైనల్గా నియమించే ఆఫర్స్ వస్తాయి. ఇటువంటి వెరిఫికేషన్ రిపోర్ట్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి మాకు జిల్లాలో అన్నమాట. అంటే ఏంటంటే ఈ జిల్లాలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ సెలెక్ట్ అయ్యే వాళ్ళు తక్కువ, ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యే వాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి మనం అనుకుంటాం. అదే వచ్చి మనం కూడా మనకున్న ఉద్యోగాలు మనం సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. దాని సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేవారు. మరి ఆ పిల్లలు ఎంచుకొని విద్యార్థులందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు రంజరావు గారు కూడా వారి వేరే కార్యక్రమాన్ని గమనించి వెళ్ళాలని కోరుతున్నారు. మరి వారిని సాల్వలో సత్కరించవలసిందిగా
గౌరవనీయ కోర్టులో కె రామలింగేశ్వర గారిని ప్రారంభిస్తారు. మీకు ఎంతో పరివర్తనప్పుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మీరు వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. అలాగే గుండె పరిస్థితి నమోదు కూడా కూడా చిన్న సత్కారం. పుస్తకాన్ని వారి శ్రీమతి సునీత గారు ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయవలసిన గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ చంద్రయ్య గారిని ప్రార్థిస్తున్నాను. అలాగే కన్నడ భూమన్ గారి భార్య సునీత గారు వారి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. సరే ఎక్కువగానే అడ్డం రా. అక్కడ రచించినటువంటి రచనల్ని వారి ఆశయం కోసం వారి కవిత సంకలనం చేసి టెంకల్ పుస్తకం ప్రకటించడం చాలా సునీతిగా చేసినటువంటిది. ఇది సునీతిగా ఆవిష్కరించినటువంటి గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ చంద్రయ్య గారికి ధన్యవాదాలు. అలాగే శ్రీమతి సునీత గారిని సాధనలో సప్తరించవలసిందిగా గౌరవనీయ న్యాయమూర్తి గారిని కోరుతున్నాను. సార్ సార్వాయికి అలాగే నమ్మకం సత్యం కోసంగా గౌరవనీయ న్యాయమూర్తి విశ్వేశ్వర నారాయణ గారిని ప్రార్థిస్తున్నారు. మెమరీ వ్యవస్థగా గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ రామలింగేశ్వర గారు ఇప్పుడు నేను పొందుతున్న ఈ సత్కారము నా భర్త పొందుకోవాల్సి అతని కార్యకర్తల అనుబంధము అనడానికి అర్థము ఇక్కడ కనపడాల్సింది. భర్త మంచితనమైన పేరు పెట్టాలైన భార్య కృషిలో కానీ భార్య చేసే మంచి పనులు ప్రవర్తన భర్తకు శిరోగాలి. అరాచకమైన సరే ఎవరు అనేది నా భర్త గురించి ఒక 4 మాటలు మీ ముందు తాను ఒక మానవ గ్రామం చిన్న పల్లెటూరులో పుట్టారు. తను 8-9 తరగతి వయసులో అమ్మ నాన్నని కోల్పోయి అన్నట్టుగా మిగిలిపోయారు. చాలా కష్టపడి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ చదువు అంటూ పట్టుదల, ఆహారం లేకపోయినా నిద్ర లేకపోయినా చదువును మాత్రం ఎన్నడూ నిర్లక్ష్యం చేసింది. సో
మంచి ఉద్యోగం సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మొట్టమొదటిగా జీవనోపాధి కోసం మొట్టమొదటిగా జీవనోపాధి కోసం తన బ్రతకడం కోసం మొట్టమొదటిగా ఎన్నో పనులు చేసి దాని నుంచి వచ్చిన డబ్బులతో ఇంటి కట్టి చదువుకోవడం జరిగింది. స్నేహితుల ప్రోత్సాహం, మంచి స్నేహితులను సంపాదించుకున్నారు తన జీవన పయనంలో. తర్వాత 98 TSCలో టీచర్గా జాబ్ చేసుకున్నాడు. చాలా కష్టపడి చదివి ఆ జాబ్ వచ్చిన తర్వాత తను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడో అటువంటి కష్టాలు ఏ విద్యార్థి పొందుకోకూడదు, ఎవరికి అలాంటి కష్టాలు ఎదురు కావద్దన్న ఒక సంకల్పం, దృఢమైన సంకల్పం ఆయనలో కలిగింది. అది అతనికి జీవితం నేర్పిన పాఠం. సో దాన్ని ఆసరాగా చేసుకుని స్టూడెంట్స్ ఎవరైనా ఈ సమస్య ఉన్నది కాదని తన దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని పరిష్కరించేవాడు. తన ద్వారా ఎలాంటి సహాయం అందాలన్నా ప్రోత్సాహం ఇచ్చేవాడు. మనీ రూపకాలుగా కానీ, మెటీరియల్ కొనివ్వడం కానీ, ఫర్దర్గా ఎలాంటి స్టడీ తీసుకోవాలి, ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకోవాలి,